రుద్రదేవుడు ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో తెలియక ఒకవైపు, నా తాత సింగన్న మరణించి నా సోదరుడు కృష్ణభూపతి రాజై మరోవైపు ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక ఆగను. ముందు శత్రువుని బుద్ధిబలంతో చావు దెబ్బ కొడదాం. ఈ దేవగిరి ప్రాంతంలో పుట్టి ఓరుగల్లు మీదుగా తూర్పు సముద్రం వైపు పారే కృష్ణా గోదావరి మంజీరా నదులే మన సరికొత్త ఆయుధాలు. కాకతీయ సామ్రాజ్యానికి జీవనాధారమైన నదీ ప్రవాహాన్ని ఆపండి, అడ్డుకట్టలేయండి. అడ్డుకున్న వాళ్లని ఆ కట్ట దేవతలకే బలివ్వండి. నీళ్లు కరువైతే కాళ్ల బేరానికి రాక చేస్తారా కాకతీయులు? ఇప్పుడు చూడండి, కాలు కదపకుండా ఈ మహదేవుడు కాకతీయ సామ్రాజ్యంలో సృష్టించే అల్లకల్లోలం. మదిర ఏంటి మరీ ఘాటుగా ఉన్నది? మంచినీరు కలపలేదా? మదిరపాన ప్రియులైన రారాజులు మన్నించాలి. ఇక్కడ తాగడానికే మంచినీరు లేక చచ్చిపోతున్నాం. ఇక మదిరలోకి ఎక్కడి నుంచి తెచ్చి కలపాలి? ఆ దేవగిరి మహాదేవుడు దెబ్బ వల్ల ముందు ముందు స్నానాలకే కాదు అన్ని పనులకి మదిరే వాడాలి. అవును, జనమంతా అన్నమో రామచంద్ర, నీలో లక్ష్మణ అని ఎలవడిస్తాండారు, తిరగబడతాండారు. ఇదే సందని చప్పుడు లేకుండా ఆ మహాదేవుడు యుద్ధానికి సిద్ధమైతాడు. ఆ మహాదేవుడెవడు? కాకతీయ సింహాసనం దక్కితే అది మనకే దక్కాలి అంబదేవా. నేను చెప్పేది అదే. జనంలోని అశాంతిని, అలజడిని మనకనుకూలంగా మార్చుకోవాలా. ఇదే అదనుగా రుద్రదేవుణ్ణి మహాదేవుడి మీద యుద్ధానికి వెళ్ళమని రెచ్చగొడదాం. ఊరేగింపుగా దండయాత్రకు బయలుదేరతాడు. వెళ్ళినంత దూరం వెళ్ళనిచ్చి మధ్యలో మన సామంత బలగాలను ఉపసంహరించుకుందాం. ఇప్పుడు రుద్రదేవుడు అతి తక్కువ సైన్యంతో దేవగిరికి చేరుకుంటాడు. నాకు తెలిసి దేవగిరి మీద దండెత్తడానికి వెళ్ళిన ఏ కాకతీయ రాజు బ్రతికి బట్ట కట్టలేదు, వెనక్కి తిరిగి రాలేదు. ఈలోపుగా మనమందరం ఇక్కడ ఒంటరిగా ఉన్న ఓరుగల్లుని ఆక్రమించుకుందాం. ముందు సమరం సమస్యతో, ఆ తరువాతే శత్రువుతో. ఇది రుద్రదేవుడి కొత్త రాజకీయమా? కాదు, మహాదేవుడి కుటిల రాజనీతికి సమాధానం. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలని వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి యుద్ధానికి వెళ్లడం సమంజసం కాదు. ప్రజలకి అంతా వివరించాలి. ఓహో, అనగా రావి చెట్టు కింద రచ్చబండ మింద కూర్చొని డప్పు కొట్టి చెబుతారా? అక్షరాల నిజమంబదేవా. ఊరూరా తిరుగుతా, ప్రజలతోనే మాట్లాడుతా, వాళ్ళ సమస్య తీర్చాకే సమరం. కాకతీయ వంశంలో ఇలాంటి పిరికి పంద పడతాడని, యుద్ధం అంటే భయపడిపోతాడని కలలో కూడా అనుకోలేదు. రాజులు వెళ్ళి ప్రజలకి సమాధానం చెప్పడమా? రాని రాజ్యం ఏమవుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. మా సామంతులమందరము నిరసన తెలియజేస్తూ ఈ సభ నుంచి నిష్క్రమిస్తాం. రండి. సామంతుల ఉచ్చు నుంచి తప్పించుకున్న రుద్రదేవుడు తనే ఓ సరికొత్త ఆపదలో చిక్కుకున్నాడు. ప్రజల మధ్యలోకి వెళితే తన నిజరూపం బయటపడుతుందేమోనన్న భయాన్ని కూడా లెక్క చేయకుండా కోట దాటి మొదటి అడుగు వేశాడు. అవతల చొక్క నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. యువతల గుక్కడు నీళ్లు గుప్పెడు మెతుకులు లేక కడుపులు కాలిపోతున్నాయి. మేము ఆకలితో చచ్చే కన్నా యుద్ధంలో చచ్చిపోతేనే మంచిది. చావడానికి మేము సిద్ధం. మీరెందుకు వెనకడుగేస్తున్నారు యువరాజా? యుద్ధం చెయ్యాలి, కానీ మనం చావడానికి కాదు, మన ముందు తరాలని బ్రతికించుకోవడానికి. ఆ దేవగిరి మహదేవుడు మన రాజ్యం కరువు కాటకాలతో అలమటించాలని నది ప్రవాహాన్ని ఆపాడు. ఆ నది నీళ్లని ఆపగలడు. ఆకాశం నుంచి కురిసే వానని ఎవడైనా ఆపగలడా? చినుకు పడదా, చిగురు తడవదా, ఈ నేల పులకించదా? ఆ వాన నీళ్లే చాలు. ఆ నీటిని చెరువుల్లో భద్రపరుచుకుందాం. దానికనువుగా కాకతీయ వంశాచార ప్రకారం గణపతి దేవ చక్రవర్తుల వారి పేరిట గణప సముద్రం, చక్రవర్తుల వారి తల్లి పేరిట పయ్యంబ సాగరం,
మరో సోదరి పేరిట కుంద సముద్రం, యువరాజుల వారి పేరిట రుద్ర సముద్రం అని జలాశయాల నిర్మాణం ప్రారంభమయ్యాయి. గొంతుండిపోతుంటే బావి తవ్వినట్టుగా వెంటనే దాహం తీరుతుందా? అందుకే ముచికుందా నది నుంచి తవ్విన మూసేటి కాలువ, ఆలేరు నుంచి తవ్విన ఆలేటి కాలువల నుంచి సాగుకి అవసరమైన నీళ్లు నీరు కట్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో అందరికీ అందుతాయి. ఈ సమస్య తీరేంత వరకు మీకు పన్నులన్నీ రద్దు చేస్తున్నాం. మనం స్వయం సమృద్ధి సాధించేంత వరకు యుద్ధానికి సరైన సమయం కాదు. ఆ తరువాత వెనకాడేది లేదు. అంతవరకు నువ్వు బతుకుంటే కదా. చెరువులు కాదు, ముందు మీరు సమాధులు తవ్వించుకోండి. నీళ్లే కాదు, ఈ భూమి మీద నూకలే లేకుండా చేస్తాడు మా దేవగిరి మహాదేవుడు. జై జై మహాదేవ నాయక. మహాదేవుడు మనుషులు మనలో కలిసిపోయి ఉన్నారా? నీళ్లు ఆపుతారా? నీళ్లు? మీ దేవగిరి సైన్యం రక్తంతో మా కాకతీయ నేలపై చేలు తడుపుతాం. 1000 మంది మహాదేవ నాయకులు వచ్చినా సమాధానం చెప్పడానికి మా రుద్రదేవ యువరాజు ఒక్కడు చాలు. కాకతీయ భగీరథుడు రుద్రదేవ యువరాజా వారికి సభాష్ రుద్రదేవ, నీలాంటి వీరుడికి ఒక్క దండయాత్ర సరిపోదు. అడుగుకో గండం నీకు గుదిబండ కావాలి. అప్పుడు కదా మన శత్రుత్వం రసవత్తరం. నిన్న దేవగిరి సైనికులు నగరం నడిబొడ్డుకే వచ్చారు. రేపా మహాదేవుడు కోటలోకే రాడని నమ్మకమేముంటాది? రక్షణ లేని ఈ ఓరుగల్లు నగరాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అవును, రక్షణ లేని ఈ ఓరుగల్లుని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నా తండ్రి గారు గణపతి దేవ చక్రవర్తుల వారు కాకతీయ సామ్రాజ్య పరిరక్షణకి పరిపుష్టత కోసం కన్న అద్భుత స్వప్నం ఈ 7 కోట గోడల నిర్మాణం. సగంలోనే ఆగిపోయిన ఈ 7 కోట గోడల్ని పూర్తి చేయ తలబెడదాం. తండ్రిని మించిన తనయుడు అనిపించావు రుద్రదేవ. యోధుడికి కవచం, రాజ్యానికి కోట రక్ష. చరిత్రలోనే నిలిచిపోయే కార్యం తలపెట్టావు. చరిత్రలో నిలవడం కాదు, చక్రవర్తికే చేత కాక సగంలోనే నిలిచిపోయిన కోటగోడలవి. కుర్రతనంలో యువరాజుకు ఆవేశం ఎక్కువే, ఆలోచన ఎక్కువే. అసలు ఇదంతా జరిగే పనేనా యువరాజా? సంకల్పమే శక్తి, పట్టుదలే పునాదైనప్పుడు జరగనిదంటూ లేదు. రాతికోట, కంపకోట, మట్టికోట, ఇటుకకోట, ముళ్లకోట, సున్నపు కోట, పుట్టకోటగా నిర్మాణమయ్యే ఈ 7 కోట గోడల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. ఆజ్ఞ ప్రభు. కోట గోడల నిర్మాణానికి విరాళాలు సేకరించడానికి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి.
కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ విజయ స్తూపాన్ని అధిరోహించిన వీరుడిని కాకతీయ విజయ ధ్వజ విక్రమ విజేత బిరుదుతో సత్కరిస్తాం. అలాగే వర్ధమానపురం పాలకుడు లకుమయారెడ్డి కుమారుడైన వరదారెడ్డి, ఆదవోని ఏలిక కోటారెడ్డి కుమార్తె అనామికాదేవిని చక్రవర్తులు వారి సమక్షంలో పరిణయమాడబోతున్నాడు. కొత్త జంటే కాదు, ఇరు ప్రాంతాలు ఇప్పుడు ఒక్కటవుతాయన్నమాట. ఈ వివాహానికి వచ్చిన కానుకలని విరాళాలుగా సమర్పించుకుంటున్నాం. భేష్ లకుమయారెడ్డి, మీ కోశాగారం నుంచి కాసు కూడా కదలకుండా జనం మీదే బరువు మోపారు. స్వామి కార్యం స్వకార్యం. ముందు వీరుల పోటీ కానివ్వండి. నేను కోరుకుంటున్నది అదే. ముందు పోటీ, తరువాతే పెళ్లి. పెళ్ళైన వెంటనే ఈ కానుకలు మనకి, దొంగ బంగారం కోసాగారానికి. ఎప్పటికైనా ఆ బిరుదు నీదే. ముందు ఈ వేడుక జరగని. ఎప్పటికైనా నీకు నేనే మగుణ్ణి. కాకతీయ సామ్రాజ్యంలో ఈ స్తూపాన్ని అధిరోహించే వీరుడే లేడా? అద్భుతం వీరుడా, నీ సాహసం అనితర సాధ్యం. ఎవరు నువ్వు? నీ గోత్రనామాలు, ప్రాంతం పేరు చెప్పి బిరుదు సత్కారాలు స్వీకరించు. బదులు పలకకపోవడం అమర్యాద, అవమానకరం. విజేతవి కాబట్టి మరో అవకాశం ఇస్తున్నాం. చెప్పు, నువ్వెవరు?
గోనగన్నారెడ్డి తన తండ్రి మా అన్న గోన బుద్ధారెడ్డి లాగా ఈ గోనగన్నారెడ్డి కాకతీయులతో చేయి కలుపుతాడనుకుంటే ఏకంగా కట్టె దూశాడు ప్రభు. బందిపోట్ల మారి సామంతుల ఖజానాలతో పాటు ప్రాణాలు తీసేస్తున్నాడు. గోనగన్నారెడ్డి నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. కాకతీయ విజయ ధ్వజ విక్రమ విజేత గమనుండువా గీ స్తూపాలు ఎక్కుడు ఈపులు గోకుడు మన్ను బిస్కుడు గేం పందాలరా హుసేన్ నమ్మోల్తాళ్ళత్తా ఎత్తు ఆయన పులి పాలు విండేటోడికి బర్రె పాలు విండు పంద్యమారా. సూటిగా చెప్పు, ఎందుకొచ్చావు? చెప్తా. చిన్నాయన ఎన్నుపోటు పొడిసి మా నాయనని చంపిండు. ఏడిసి పెట్టినా తండ్రి లెక్క చూడాల్సిన రాజు పట్టించుకోలే. అది ఏడిసిన మంది కోసం పోరాటం చేస్తే బందిపోటని ముద్దరేసిర్రు. అది కూడా ఇడిసిపెట్టినా. నాకు అన్యాయం జరిగితే ఏడువా, కానీ నా ముంగట అన్యాయం జరిగితే ఈడువా. ప్రభువుల సమక్షంలో ఒక ఆడవిళ్ళకి ఇష్టం లేని రాజకీయ వివాహమా జరగనీయా? గోనగన్నారెడ్డి ఏంద్రు వరద నా దొంగ సోదరా. అయినా బల్లి నోట్ల మల్లెపూ పెట్టినట్టు నీకెందుకురా గీ పెండ్లి? మళ్ళా స్తూపాలు ఎక్కుడూ జారుడేంద్రా నమ్మోల్తాళ్ళ తాయెత్తు. ఇట్లా అన్ని సగం సగం చేసి ఇడిస్తే ఆఖరికి పిల్లిని కూడా తల్లించేలేవు. అర్ధవీర అర్ధవీరుడైనా వీరుడేగా. మా అల్లుడు సగం ఎక్కాడు, మాకది చాలు. కాపురం కూడా సగమే చేస్తాడు. గజ్జాల యువరాజా, గోనగన్నారెడ్డి నా బిడ్డ అనామిక మీద కన్నేశాడు, అందుకే ఎత్తుకుపోవడానికి వచ్చాడు. అనామిక మీదే కాదు, కాకతీయ సింహాసనం మీదే కన్నేశాడు. గమ్మునుండవా హరిహర దేవయ్య. రాజు కావలసిందే వారసుడు కాదు, వీరుడు. పెద్దలు చెప్పలే, రాజ్యం వీరభోజ్యం. గన్నారెడ్డి గోనగన్నారెడ్డి. అవునవును, గజ దొంగ గన్నారెడ్డి. రాజధిక్కారం క్షమించరాని నేరం. గమ్మునుండవా, నేరమేందో కాందేందో నీకే మెరుక. నువ్వు ఆ కోటలకెళ్ళి బయటికి రావాలంటేనే ఒక మదగజం గీంకరించాలే. ఏడ ప్రతి ఒక్క సామంతరాజు ఒక మదగజమే. జనాలు ఎక్కి తొక్కుతుర్రు. గా దొంగల్ని నువ్వు ఇడిసినా నేనెడసా. ఎంత తలపొగరు! క్షమించాలే, ఒళ్ళంతా పూరే. మాటలతో ఆటాడుతున్నావా? పానాలతోని ఆటాడుతున్నా. వేట మాది. ప్రసాదాదిత్య, సైనికులారా చుట్టుముట్టండి. పోరగాళ్ళు గా ఉండేలు చూపి నా గుండెలు దోసిర్రా. బాబా పిల్లలని కూడా చూడం, వెనక్కి వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బ, మీ అభిమానం సల్లగుండా. పోరగాన్లు అన్నం చెప్తున్నా, ఎంటకు బొర్రా. గోనగన్నారెడ్డి, నువ్వన్నట్టు నాకు ఈ రాజకీయ వివాహం ఇష్టం లేదు. కానీ వరదారెడ్డి అర్ధవీరుడు, నన్ను తీసుకెళ్ళనివ్వడు. నీకు దమ్ముంటే వరదారెడ్డిని ఓడించు, నేనే నీతో వస్తా. ఆజ్ఞ యువరాజా, ఈ రోజు నా పెళ్లి, వీడి చావు
రెండు నా చేతుల్లోనే. వీణ్ణి చంపాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అనామిక సిద్ధంగా ఉండు. ప్రభు, ఎదురుగా వస్తేనే గోనగన్నారెడ్డిని ఏమీ చేయలేకపోయాను. ఇక వాడిని వెంబడించి ఎప్పుడు పట్టుకోవాలి? నా కొడుకుని మీరే కాపాడాలి. ఆ గోన గన్నారెడ్డిని ఎదుర్కొనే వీరుడు సమర్థుడు నా మిత్రుడు చాళుక్య వీరభద్రుడు.